సో పెద్దలారా, మిత్రులారా, పార్ట్ 2గా ఈ వీడియో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సో డేటింగ్‌కి సంబంధించింది వీడియో యొక్క సారాంశం. డేటింగ్‌లో 1 క్యాజువల్ డేటింగ్, 2 సీరియస్ డేటింగ్, 3 ఆన్‌లైన్ డేటింగ్, 4 బ్లైండ్ డేటింగ్, 5 బీచ్ డేటింగ్, 6 మ్యూజియం అంటే చారిత్రక ప్రదేశాలు తిరుగుతూ అదొక డేటింగ్ చేస్తారు. 7ది క్యాండిల్ డిన్నర్. సో ఈ క్యాజువల్ డేటింగ్ అంటే వాళ్ళకి జనరల్‌గా కాజువల్‌గా ఎదురుపడతారు, కలిసుందాం అనుకుంటారు. ఆ విధంగా ఒక సాట ఉంటారు. ముఖ్యంగా ఇది టీనేజర్‌కి సంబంధించింది. పెళ్ళైనోడంటే పెళ్ళం ఉండంగా ఇదంటే జనరల్‌గా ఒక పెళ్ళంతోనే కాపురం చేయడం కష్టం. ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటారు. వారానికి ఒకసారి కూడా సంసారం చేయట్లేదని చెప్తూ ఉన్నారు. 25 ఇయర్స్ అబోవ్ ఏజ్ వాళ్ళే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్. అందుకంటే నేను నెలంతా కాపురం చేస్తున్నా, 365 రోజులు కాపురం చేసిన నా భాష అర్థమవుతుందని భావిస్తున్నాను పెద్దలారా, మిత్రులారా. కొంత రొమాంటిక్ విషయాలు కాబట్టి భాషను అర్థం చేసుకోండి. అంత అడల్టరీ భాషలో చెప్పడం నాకు కూడా కష్టమే ఉంది, కానీ ఖచ్చితంగా సబ్జెక్ట్ పరంగా, ముందు కర్తవ్యాల పరంగా, సమాజ ఏం జరుగుతుందో చెప్పడం మీకు ఉద్దేశంగా ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ క్యాజువల్ డేటింగ్ అట్లుండి కలిసి ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇది టీనేజర్స్కి సంబంధించింది. ఇప్పటికే చెప్పినట్టుగా పెళ్ళైన వాళ్ళు కూడా ఒక్కటి మట్టుకు ఓకే, ఒక భార్య ఉండగా ఇంకోటి అంటే అది డేటింగ్ అనరు. చాలామంది సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు సెటప్లు పెడతారు. అవి సెటప్లు, డబ్బులు ఎక్కువే తప్ప వాడేం పెద్ద ఏంటది డ్రగ్స్ అంటారు. డ్రగ్స్ కాదు అవి, స్టెరాయిడ్స్. ఎంత మనగాడైనా స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక భార్యతోనే ఒక భర్త కాపురం మించి చేయలేరు. సో మన సబ్జెక్టు డేటింగ్. క్యాజువల్ డేటింగ్ సంబంధించి అదొకటి జనరల్గా జరుగుతుంది. సీరియస్ డేటింగ్ అంటే వీళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకునేలాగా ఉంటారు. ఏజ్ 21 ఇయర్స్ అబోవ్ అనేది నేను చెప్పదలుచుకున్నాను డేటింగ్కి సంబంధించి. అంతకుముందు ఉన్నదైతే అది ఎక్కువే, లవ్ కాదు. సో దాని తర్వాత ఆన్లైన్ డేటింగ్. ఆన్లైన్ డేటింగ్ అంటే ఇలా ఇంటర్నెట్ ప్రపంచం, శాటిలైట్స్ వచ్చిన తర్వాత, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత, అనేక యాప్స్ వచ్చిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు తెలియదు, చూసుకుంటారు, కొన్నిసార్లు చూసుకోరు, అది కూడా తెలియదు. ఇది బ్లైండ్ డైటింగ్ అంటారు. దాని తర్వాత ఆన్లైన్ డైటింగ్ అంటారు. బ్లైండ్ డైటింగ్ అంటే ఇంకా ఆడియోనే, వీడియో ఏమి ఉండదు, మాట్లాడుకోవటాలే ఉంటాయి. సో ఇక ఏం మాట్లాడుకోవటాలని నేను చెప్పను. డేటింగ్ అంటే వాళ్ళ సందర్భాన్ని బట్టి రకరకాల మనుషులు, చేతికి 5 ఏళ్ళు 5 రకాలుగా ఉంటే అందరూ ఒక తిరిగి ఉంటారని కూడా చెప్పాను. బీచ్ వాక్ డేటింగ్. సో ఆడ డ్రెస్ కోడ్ ఏందనేది నేను చెప్పాను, అదొక తరహా డేటింగ్. సో మ్యూజియం అంటే చారిత్రక ప్రదేశాలు తిరుగుతూ అదొక డేటింగ్ చేస్తారు, అదొక రకమైన డేటింగ్. 7ది క్యాండిల్ డిన్నర్, తింటూ అదొక డేటింగ్. దాంట్లో ముద్దులు, ముచ్చట్లు, హగ్గులు ఉంటాయి. అంత మించి అంటుండదో నేను డేటా మళ్ళీ చివరిలో చెప్తాను. సో ఇదైన తర్వాత ఇది ఫస్ట్ ఫేజు. ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి వచ్చినప్పుడు నేను ఒక 7 డేస్ 7 టైప్స్ కార్యక్రమాలు చెప్తాను. ఫస్ట్ కాఫీ సాయంత్రం పూట కూర్చుంటారు, కాఫీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, స్నాక్స్ తింటారు. ఇదొక తరహా ఉంటుంది. సెకండ్ సంబంధించి సెకండ్ ఫేజ్లో రెండో విధి విధానాలకు వచ్చినప్పుడు వీళ్ళు సాయంత్రం పూటే కూర్చుంటారు. ఎందుకంటే పగులు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు సద్యోగాలు చేసుకుంటూ అనుకుంటారు. సరే సాయంత్రం పూట బయటకు వస్తారు, డిన్నర్ కూడా కలిసి చేస్తారు. దాని తర్వాత మూడోది మూవీ నైట్. నైట్ పూట సినిమాలు చూడటం, షికార్లు చేస్తూ ఉంటారు. నాలుగోది ఏదైతే ఉందో బీచ్ వాక్, లేకపోతే ఆటలాడటం, తినటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఐదోది చారిత్రక పురావస్తు విజిట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ రాబోయి. ఒకరికి తీపి నచ్చిద్ది, ఒకటి పులుపు నచ్చిద్ది, ఒకరికి ఒకరు నచ్చిద్ది, ఒకరికి ఉప్పుగా ఎక్కువ ఉండాలి, ఒకటి స్పైసీ ఎక్కువ ఉండాలి, ఎవరి టేస్ట్ వాడిది. సో దాని తర్వాత క్యాండిల్ లైట్ డిన్నర్. ఇది కామన్గా ఉంటుంది షెడ్యూల్కి సంబంధించి. అయిన తర్వాత ప్రపోజల్ చేస్తారు ఫైనల్గా, నచ్చితే ఇద్దరికి. ఎవరికి నచ్చుతారో ఎవరికి నచ్చరు కలిసి తిరిగిన తర్వాత టన్నుల కొద్దీ డేట్స్ అన్నీ పెళ్ళిళ్ళు కావు. పెళ్ళి అయిన తర్వాత కూడా డేట్ చేయొచ్చు, సహజీవనం అంటారు కదా అది. సో సెకండ్ పార్ట్ అది. ఇక థర్డ్ ఫేజ్కి సంబంధించి వచ్చినప్పుడు అసలు డేటింగ్ ఎందుకు చేస్తారు, సహజీవనం అంటారు, కలిసి ఉండడం అంటారు. డేటింగ్ ప్రేమను కనుగొనడానికి, ప్రేమానందం, ఇన్ఫినిటీ, దాన్ని కనుగొనడానికి. అది దేవుని ప్రేమ కాదు, శ్రీకృష్ణుడి మీద, శ్రీరాముడి మీద, జీసస్ క్రైస్ట్ మీద, అల్లా మీద, ఇతర దేవతల మీద వచ్చేటువంటి పవిత్రమైన ప్రేమ కాదు. ఇది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఒక కాంక్ష అనొచ్చు. అలాంటి తరహా డేటింగ్ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో ప్రేమను కనుక్కోవటానికి థర్డ్ రౌండ్కి వచ్చినప్పుడు ప్రేమ ఎందుకు డేట్ చేస్తారంటే, సహజీవనం చేస్తారంటే, ఒకటి ప్రేమను కనుక్కోవటానికి, రెండోది ఫ్రెండ్షిప్ కోసం చేసుకుంటారు. ఒకళ్ళకి ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి. అప్పుడు దాకా వీళ్ళకి బూస్టింగ్ ఇచ్చేటోళ్ళు ఉండరు. ఇంతకుముందు అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ పోయింది కాబట్టి కొత్త కల్చర్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళే ఇవన్నీ మంచి చెడు, మనవాడికి మనవాళ్ళకి ఎట్లా పడుకోవాలి, ఎట్లా లేవాలనేది మగపిల్లాడైతే మనవాడికి తాత చెప్తాడు, ఆడపిల్ల అయితే నానమ్మ చెప్పేది. ఇప్పుడు ఆ కల్చర్ కూడా లేదు కదా అసలు. వాళ్ళతో మాట్లాడుతున్నారా వీళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి. సో జీవితాన్ని ఆనందించడానికి
ఆనందాన్ని ఎవరు కాదనగలరు? ఆపితే ఆగుతారా ఏటి? ఐదోది కాబోయే లవరు, వైఫ్‌తోని కలిసి మూన్ వాక్ చేస్తారు, బైక్ రైడ్ చేస్తారు, కారులో వెళ్తారు, ఫ్లైట్‌లలో వెళ్తారు. అంతరిక్షం కోసం కూడా వెళ్తారు వీళ్ళు, విదేశాలకు కూడా వెళ్తారు. సో, ఇది దాని తర్వాత ఇట్లాంటి అయిన తర్వాత ఇక ఫోర్త్ రౌండ్‌లో ఫోర్త్ రౌండ్‌కొచ్చినప్పుడు ఎలాంటి విషయాలు ఉంటాయంటే డేటింగ్‌కి సంబంధించి మంచి మంచి ఫుడ్ ఐటెమ్స్ తింటారు. వాళ్ళకి నచ్చినయి, వీళ్ళకి నచ్చినయి ఒకళ్ళకొకళ్ళు ఫుడ్స్ ఆర్డర్ చేసుకొని ఆమె తినేది వీడు తినగలడా? వీడు తినేది ఆమె తినగలదా? ఇవి జరుగుతా ఉంటాయి. సినిమాలు కలిసి చూస్తుంటారు పక్క పక్కనే కూర్చొని. పార్కులకెళ్తుంటారు. మీరు తుప్పల చాటుకి వెళ్తారా అని అడక్కండి. మీ ఆలోచనలకు వదిలేస్తాను. కాఫీలు తాగుతారు, టీలు తాగుతారు, ప్రేమ చూపులు చూసుకుంటూ ఉంటారు. సో, ఇది ఫోర్త్ రౌండ్. ఇక ఫిఫ్త్ రౌండ్‌కొచ్చేసరికి డేట్‌లో రొమాన్స్ ఉండదనేది ఒకటి చాలా ప్రధానంగా మనకి వినపడుతున్న సమస్య. డేట్‌లో రొమాన్స్ అనేది 100కి 90% లేవు. 10% లేవని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంటే 100కి డేట్‌లో 90% శృంగారం లేదు. 10% లేదని కూడా చెప్పలేను. ప్రతి శాతం ఉంటే ఉండొచ్చు రొమాన్స్. సో, అది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. అందుకోసం సెన్సార్ కటింగ్ బోను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఫిఫ్త్ వన్ రొమాన్స్ ఉంటుందా లేదా అనే దానికి చెప్పాను కాబట్టి సిక్స్త్ వన్‌కొచ్చినప్పుడు ఆరో పాయింట్‌కి ఈ డేట్స్ ఎక్కడ చేస్తారంటే హోటల్ రూమ్స్‌లో కలిసి స్నానాలు చేయటం. నన్నన్నీ అడగొద్దు మీరు. మీరే అర్థం చేసుకోండి, ఊహించుకోండి. బాత్రూంలో స్నానం కలిసి చేస్తారు. రొమాన్స్ ఉందా లేదా అని నన్ను అడగొద్దు. నైట్ ఒకేసారి కూర్చొని డిన్నర్ చేస్తారు. ఎదురెదురుగా పక్క పక్కన. అది వాళ్ళ ఇష్టం. మీ ఊహలకే వదిలేస్తా ఉన్నాను. మళ్ళీ నైట్ ఒకే ఇంట్లో ఉంటారు. విడివిడిగా ఉంటారా? ఒక్క బెడ్ మీద పండుకుంటారా అని కూడా నన్ను అడగొద్దు. డైట్ చేసేది సహజమైన వాళ్ళు. పెళ్ళి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నాకు సంబంధం లేదు. కిస్సులు, హగ్గులు కామనే ఉంటాయి. ఇక దాని తర్వాత ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తాం. లవ్ ప్రపోజల్ లాస్ట్ స్టేజ్‌లో ఉంటుంది. సో, లవ్ ప్రపోజల్‌కి సంబంధించి డాష్ 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 ఏ గాని, బి గాని, ఏబి ఇద్దరు ప్రేమించుకునే క్రమంలో ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. డేటింగ్‌కి సంబంధించి చాలా దేశాల్లో అవి ఆమోదించినయి. భారతీయ సమాజంలో అది యాక్సెప్టబుల్ లేదు. సో, ఇది సో, సహజంగానే ఆధునిక పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఆధునికం వైపు అడుగులు పెడుతున్నప్పుడు గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధారితంగా ఉన్నటువంటి 180% జనాభా వాడు పక్క చూపులు చూస్తున్నాడంటే, రొమాంటిక్ వైపు పెడుతున్నాడంటే ఖచ్చితంగా వాడికి తగ్గ సంబంధం పేరెంట్స్‌గా తెలుసు కాబట్టి పెళ్లి చేసేటోడు. అమ్మాయిలకు సంబంధించి కూడా అట్లా ఉండేది. సో, గడ్డి వాముల చోటన, తుప్పల చోటన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. సో, ఇది డేటింగ్ కార్యక్రమాల నుంచి పెళ్లి వైపు వెళ్ళేది. రాను రాను మారుతున్నటువంటి కాలక్రమంలో 10 ఏళ్ళకి, 12 ఏళ్ళకి జరిగేటువంటి పెళ్ళిళ్ళ నుంచి ఇవాళ 25 ఏళ్ళు, 35 ఏళ్ళు వచ్చినా చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళే డేటింగ్ అంటారు. వాళ్ళకి సంబంధించి చెప్తున్నా. పెళ్లి అయిన తర్వాత ఇంకో దాన్ని చేస్తుంటే వాడికి ఇంకా డేటింగ్ ఎందుకు? వాడికి అన్నీ అర్థమవుతాయి కదా! రొమాన్స్ తెలుసు వాడికి, శృంగారం తెలుసు, ఇంట్లో కిరాణా సరుకులు తెలుసు, ఖర్చులు తెలుసు. ఒక్కళ్ళనే మెయింటైన్ చేయడం కష్టం ఉంటది. కొంతమంది సేట్లు మళ్ళీ ఆ దేశం, ఈ దేశం అంటే వాళ్ళ కోపాలు వస్తాయి కాబట్టి కొంతమంది సేట్లు, షావుకార్లు అంటున్నాను. కులం కూడా కాదు. మన దేశానికి సంబంధించిందని కూడా నేను అంటున్నా. కొన్ని దేశాలకు సంబంధించి. సేట్లొచ్చి యంగ్‌స్టర్స్ పిల్లల్ని తీసుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. టీనేజ్ యువతుల్ని. ఎందుకంటే వాళ్ళకి డబ్బులున్నాయి. అందుకోసం తీసుకెళ్తున్నారనేది. అది డేట్ అనలేము. వాళ్ళు కొన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఉంది కొన్ని మతాలకు సంబంధించి. ఫలానా మతం అని నేననను. కొన్ని పెళ్ళిళ్ళు కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు. సంవత్సరం, 2 సంవత్సరాలు కలిసి ఉందాం అనేది కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళుంటాయి. నాకు తెలిసి కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఎట్లుందనంటే, నా ఫ్రెండ్స్ ఉన్న చోట నేను అడిగినప్పుడు కొన్ని అట్లున్నాయి గానీ పర్మనెంట్‌గా ఉండేవాళ్ళే ఎక్కువ ఉంటారని చెప్పారు. సో, ఒకసారి పెళ్ళైన తర్వాత. చిలకా గోరింకలాగా అంటారు. చిలకా గోరింకలు అవి 2 గూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత జీవితకాలం అట్లే అంకితం ఉంటారు. మగతోడు చనిపోయినా, ఆడతోడు చనిపోయినా ఆడు జీవితకాలం ఒంటరిగానే ఉంటారు. అది చిలక, గోరింకలాగా. మనకు పెళ్ళిలో ఆశీర్వదిస్తూ ఉంటారు చిలక, గోరింకలాగాని. సో, ఇప్పుడు సెల్ ఫోన్ యుగం వచ్చిన తర్వాత, ఫోన్‌లో మాట్లాడుకోవటం వచ్చిన తర్వాత ఆడుకున్నామా, వాడుకున్నామా, వదిలేసామా, వాడుకో వదిలేయి అన్న కల్చర్ కూడా ఒకటొచ్చింది. డేటింగ్‌లో హక్కులేముంటాయి? అందుకోసం లవ్వుతోని లేపోతే ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవటం అనేది డేటింగ్. పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించుకునే జంటలు నేను ఎరుగుదును. అట్లా కూడా ఉంటుంది. కాకముందే విడిపోయేటోళ్ళు ఎంతమందున్నారు. పెళ్ళైన తర్వాత విడిపోయే జంటలు కూడా చాలా మనకి కనిపిస్తా ఉన్నాయి. పరస్పరం అండర్‌స్టాండింగ్ లేకపోవటం వల్లనే. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. అంటే కొన్ని భారతదేశంలో సాంప్రదాయ విధానాలనే కొంత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నా కూడా సో, ఫారిన్ కంట్రీస్‌లో కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కాస్ట్ లేని వ్యవస్థ కాబట్టి ఆడు నచ్చినోడిని చేసుకున్న కల్చర్ ఉన్నది. సో, ఇంకా ముందుకెళ్తూ ముందుకెళ్ళినప్పుడు కొన్ని దేశాల్లో
స్త్రీలని, ముఖ్యంగా యువతుల్ని, మహిళల్ని బుర్కా వ్యవస్థ ఉంది. వాళ్ళకి సంబంధించి ఆహ్, వాళ్ళ మతాచారాల ప్రకారం వెళ్తారు. ముస్లిం సమాజంలో మహిళలకు అంత స్వేచ్ఛ ఉండదు. సో, వాళ్ళు చెప్పేది ఇట్లాంటి డేటింగ్‌లు, విచ్చలవిడితనాలు ఇవి ఎంత దూరం వెళ్తున్నాయంటే ముస్లిం మతానికి సంబంధించినటువంటి పెద్దలు మేము కలిసినప్పుడు అడిగితే, ఇట్లా విచ్చలవిడిగా వదిలేస్తే అది ఎవరైనా ఆడోళ్ళకైనా, మగోళ్ళకైనా ఆడోళ్ళకి బురకా కప్పారంటున్నారు కానీ మగోళ్ళకి ముస్లిం సమాజంలో కూడా అంతకంటే ఎక్కువ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో, ఈ మగోడు పెళ్లి చేసుకోవడం, ఆడోళ్ళు పెళ్లి చేసుకునే కల్చర్ కూడా ఒకటున్నది. సో, ఇట్లాంటి వ్యవస్థకి ఇది కాకుండా ఎవరి మతాచారాల ప్రకారం ఏదున్నా సమాజ నిర్మాణం, సమాజం కొనసాగాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలనేది టీనేజర్‌గా ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉండేది. ఆలోచనలు అయిన తర్వాత. టీనేజర్ అయిపోయిన తర్వాత ఒక పద్ధతి. నాట్ ఓన్లీ మీ నేననే కాదు. అందరిది కూడా పరిపక్వత వస్తది. లోకం విలువ తెలుస్తది. ఈ జీవన విధానం తెలుస్తది. సమాజానికి మనమే 1,00,000 సంవత్సరాలు ఏమైనా బతుకుతామా ఏంది? మనమే 1,00,000 సంవత్సరాలు కాదు కదా! సో, అందుకోసం పెద్దలారా, మిత్రులారా ఇట్లాంటి పరిస్థితులనేవి ఉన్నాయని తెలియజేసుకుంటూ, సో, డేటింగ్ అనేది ఆధునిక పోకడల యొక్క దాని సారాంశంగా నేను చెప్పదలుచుకున్నాను. సో, ఇట్లాంటి పరిస్థితుల నుంచి సో, ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సమాచారం మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో రాసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా. థాంక్ యూ.